బాగైపో, బాగుపడిపో. ఎందుకు చెప్పాడు? ప్రార్థన చిన్నదే కానీ ఆ ప్రార్థన వెనకాల ఉన్న కష్టం చాలా గొప్పది. అదేంటో తెలుసా? ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఊళ్ళోకి వస్తే రాళ్ళు పెట్టి కొట్టేసేవారు. కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలి? ఊరు వెలపలు ఉండాలి. కానీ కుష్ఠరోగి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? యేసుని వేడుకుంటాకు వచ్చాడు, ప్రార్థన చేయడానికి వచ్చాడు. చచ్చిపోయినా పర్లేదు, రాళ్ళతో కొట్టేసినా పర్లేదు, యేసు దగ్గరికి రావాలనుకున్నాడు, వచ్చేసాడు. రెండోది, వచ్చిన తర్వాత ఏం చేశాడు? యేసు ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. చెప్పండి మాట, యేసు ఎదుట. చాలామందికి స్వస్థత అద్భుతం ఎందుకు జరగదంటే వాళ్ళు మోకరించరు, అవతల వాళ్ళు అందరిని మోకాళ్ళు ఏం చేస్తారు కదా. ఎక్కడెక్కడ ప్రేయర్ టవర్లు ఉన్నాయో అందరికి ఉత్తరాలు, ఎక్కడెక్కడ ప్రార్థన చేసిన ఉన్నా అందరికీ ఫోన్లు. అవసరమైతే మా దగ్గర కూడా వచ్చి, అయ్యగారు ఈ రోగం పోవట్లేదండి, నా కోసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్తారు. మాకు కూడా ఎవరు ఉపవాసం ఉండాలి? మేము ఉంటాం ఉపవాసం. మీరేం చేస్తారు? తినేసి పడుకోండి కదా. సమస్య ఎవరిదో వారు మోకరించాలి ప్రభు సన్నిధిలో. మీరు మోకాళ్ళ మీద పడితే ప్రభు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు, తప్పకుండా చూస్తాడు. స్తోత్రం చెప్పండి. మీరు మోకరించినంత కాలం సమస్య మీ చేతుల్లోకి రాదో. మోకరించాల్సిందే ఎవరైనా సరే. అబ్బే నేను మోకరించనండి, నాకు అవ్వదండి, నాకు కుదరదంటే ప్రభు కూడా నాకు కుదరదంటాడు. నీ ఇష్టం. నిన్న ఒక సాక్ష్యం విన్నాను. ఓ పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు, వాళ్ళ ఊళ్ళోకి ఓ పాస్టర్ గారిని వేసారంట ఒక సంఘంలో. ఆయన బాగా ప్రార్థన పరుడు, అందరిని మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయించేస్తున్నాడంట. సంఘ పెద్ద గారు కోపం వచ్చేసి లేచి, బాబు నువ్వు వచ్చేవారు నువ్వు సర్దుకో బుట్ట, ఏంటి మోకాళ్ళు ఏం చేస్తున్నావు ఏంటి మామూలు, ఎంతసేపు మోకరింతాం ఇక్కడ, మా కుదరవు ఇలాంటివన్నీ, ఎంతసేపు మోకాళ్ళు అంటే మా వల్ల అవదో, వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోని వాళ్ళ బిషప్ గారితో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయించేసాడంట. కొంతమందికి ఏ వంగో చెప్పండి, నీ మోకాళ్ళు వంగపోతే నీ సమస్య కూడా నీ కళ్ళు ముందు వంగదో, బెండ్ అవ్వదో. నువ్వెంత గొప్పోడువైనా, ఎంత ల్యాండ్ లార్డు అయినా, ఎంత ధనమున్నా, ఎంత స్థితిగతులున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ప్రభు దగ్గరకు వచ్చినప్పటికి ఏం చేయాలి? మోకాళ్ళ మీద పడాల్సిందే. మోకరించడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడం దేవుని దగ్గర, మనల్ని మనం అప్పగించేసుకుంటాం ప్రభు దగ్గర. ప్రభు నాకు ఎన్నున్నా కానీ ఇదిగో అన్నిటినీ నీ పాదాల చెంత అప్పగించేస్తున్నాను, నేను జీరోగా వచ్చాను నీ దగ్గరికి అని చెప్పడం మోకరించడం అంటే. స్తోత్రం చెప్పండి. అలా ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో ఆయన కనికరపడి చెయ్యి చాపి అతను ముట్టి స్వస్థపరిచినట్లుగా యేసయ్య మనల్ని కూడా బాగు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. లోకసువార్త 18వ అధ్యాయంలో దావీదు కుమారుడా నన్ను కనికరించని కేకలు వేసినటువంటి ఒక గుడ్డివాడు మనకు తెలుసు. యేసు నిలిచి అతను ముట్టి స్వస్థపరిచాడు. నన్ను కనికరించు, నన్ను కరుణించు. దావీదు కుమారుడు అతను చేసిన ప్రార్థన అతని కన్నులనిచ్చింది. స్తోత్రం కలుగునుగాక. అలా ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో వేడుకున్నవారు, ప్రార్థించిన వారు, స్వస్థతలు పొంది అద్భుతాలు పొందిన వారు వేల కొలది ఉన్నారు. మనందరికీ తెలుసు. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక ఈ రోజున దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన దగ్గరకు ప్రార్థిస్తే, ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. 4 మాటలు చెప్పండి. 1, యుద్ధాలను జయింపజేసింది ప్రార్థన. అందరూ చెప్పట్లేదు, గట్టిగా చెప్పండి. 2, బంధకాలను తెంపింది ప్రార్థన. 3, మరణం తప్పించింది ప్రార్థన. 4, స్వస్థపరిచింది ప్రార్థన. 5వది పిల్లలనిచ్చింది ప్రార్థన. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. గర్భం తెరవబడాలంటే ఎవరి దయ ఉండాలి? దేవుని దయ ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు దయ చూపితే, దేవుడు కనికరిస్తే ఆయన బిడ్డల్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఉండుంటారు ఈ సమాజంలో కూడా, అయ్యా పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి అని భారం కలిగిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. ఓ మాట చెప్తున్నాను, దేవునికి సమస్తము సాధ్యం. ఒక్క నోటి మాటతో ఆజ్ఞాపిస్తే మూయబడిన గర్భములు తెరవబడతాయి. అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరుస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 2 ఉదాహరణలు చూపిస్తాను. లోకసువార్త 1వ అధ్యాయం 8 నుండి 13 వచనాల్లో ఎలిజబెత్ జకర్యాల గురించి రాయబడిన మాట చూడండి. అక్కడ చేస్తున్న పని 13వ వచనం చదువుదాం.
అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. వెంటనే ప్రార్థన విన్నాడు. జవాబేంటో తెలుసా? నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనబోతుంది, అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవుడు మూయబడిన గర్భమును తెరిచాడు. ఈ రోజున దేవునికి అసాధ్యమైంది. ఇదే 40 రోజుల ప్రార్థనలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అయ్యా 15 సంవత్సరాలుగా పిల్లలు లేరండి, 40 రోజుల ప్రార్థనలో దేవుడు అద్భుతం చేశాడండి, మా గర్భాన్ని తెరిచాడన్న సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ 40 దినాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, బలమైన కార్యాలు చేయబోతున్నాడు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి, దేవుని సన్నిధికి ఆసక్తిగా రండి, ప్రార్థించండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇస్సాకు కూడా అబ్రహాముకి ఆలస్యమైంది, 100వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు అంటే అసాధ్యమైంది ఏది లేదు దేవునికి. ఇస్సాకు కూడా ఒక మాట చదువుదాం. ఆదికాండం 25వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నప్పుడు, ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెకు సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబెకాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక భార్య అయిన రెబెకా దేనిని బట్టి, గట్టిగా చెప్పండి, చాలా క్లియర్గా రాశాడు, ప్రార్థన విన్నాడు గనుక ఆమె గర్భవతి అయింది. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. నీ ప్రార్థన వింటే ఇలాంటి అద్భుతాలు, అసాధ్యమైన కార్యాలను దేవుడు తప్పక సాధ్యపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుండి కలవరపడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నారు, ఎవరైతే ఇక్కడ గొడ్రాలుగా ఉన్నామని వేదన చెందుతున్నారో, సమాజంలో అవమానం తట్టుకోలేకపోతున్నామండి, మాటలు వినలేకపోతున్నామండి, ఎప్పుడు అడుగుతున్నారండి, ముఖం చిన్నబుచ్చుకోవాల్సి వస్తుందండి, ఫంక్షన్లకు వెళ్ళలేకపోతున్నామండి, ఇలాంటి నిరాశతో ఎంతమంది కూర్చున్నారు నాకు తెలియదు, కానీ దేవుడు ఈ సంవత్సరం ఒక అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. రండి, ఆసక్తిగా ప్రార్థన చేద్దాం, సంఘముగా ప్రార్థన చేద్దాం, కుటుంబాలుగా తరలిరండి, వ్యక్తిగతంగా తరలిరండి, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. రండి, దేవునికి సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతవరకు పిల్లలు లేని వాళ్ళకి యేసు నామమున విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, కంగ్రాచులేషన్స్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు అద్భుతం మీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన మానకండి, దేవుడు ప్రార్థన ద్వారా సాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు. హన్నా కూడా పిల్లల్ని ఎలా పొందుకుంది? ప్రార్థన ద్వారా. నేను మాట చెప్పనా, ఆలస్యమైన వాళ్ళందరికీ ఒక శుభవార్త. ఆలస్యం అవుతుందని కంగారు పడకండి, ఆలస్యంగా పుట్టిన వాళ్ళందరూ ప్రవక్తలు పుట్టారు ఇక్కడ. ఆమేన్ చెప్పండి. సమూయేలు ప్రవక్త, యోహాను ప్రవక్త, దేవునికి స్తోత్రం. ప్రవక్తలు పుడతారు, డబల్ ధమాకా మీకు, దేవునికి స్తోత్రం. బిడ్డ పుట్టడం ఒక ఎత్తు అయితే ప్రవక్త పుడతాడు, కంగారు పడకండి, దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని సందులో యథార్థంగా ప్రార్థించండి, దేవుడు సమస్తమును సాధ్యపరుస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక 6వ మాటకు వద్దాం. 5 మాటలు చెప్పండి మరలో ఒకసారి గట్టిగా. ఏం చేసింది ప్రార్థన? యుద్ధాలను జయింపజేసింది ప్రార్థన. 2, బంధకాలను తెంచేసింది ప్రార్థన. 3, మరణమును జయింపజేసింది ప్రార్థన. 4, స్వస్థతనిచ్చింది ప్రార్థన. 5, పిల్లలనిచ్చింది ప్రార్థన. ఆమేన్. 6వది దయ్యాలను వెళ్ళగొట్టింది ప్రార్థన. చెప్పండి ఏంటది? దయ్యాలను వెళ్ళగొట్టింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభు పలికిన ఒక మాట, అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఏంటి అక్కడ స్టోరీ? ఒక తండ్రి కొడుకుని తీసుకొచ్చాడు, ఆడు నీళ్లుంటే నీళ్ళలో పడిపోతున్నాడు, అగ్నిలుంటే అగ్నిలో పడిపోతున్నాడు, భయంకరమైన మూర్ఛల్లి పడిపోయే వ్యాధి. శిష్యుల దగ్గరికి పట్టుకొచ్చాడు, వారు రకరకాల విన్యాసాలు చేశారు, ఏం తగ్గలేదు. ఈలోపు యేసుప్రభు వచ్చాడు, అందరూ వందనాలు చెప్పారు, ఏంటి ఇక్కడ జరుగుతుంది అన్నాడు. తండ్రి పట్టుకొచ్చాడు కొడుకుని, అయ్యా ఇదిగో నా కొడుకు జబ్బు ఉంది, శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ అది వారి వల్ల అవ్వలేదు, నీ వలనేమైనా అయితే నా కుమారుని స్వస్థపరచమని వేడుకున్నాడు. వెంటనే యేసు ప్రభు కుమారుని దగ్గర తీసుకుని, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోమ్మని ఆజ్ఞాపించగానే ఆ దయ్యము విలవిలలాడించి అతను పడగొట్టింది.
ప్రభు అతని చేతిని పట్టుకుని లేపాడు, అతనికి స్వస్థత పొందుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా అసలు మా దగ్గరకు వచ్చిన కేసు ఇది, మా వల్ల స్వస్థత జరగలేదు, నీ దగ్గరకు వస్తే స్వస్థత పొందింది, కారణం ఏంటని అడిగాడు. వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట, రే పై కేకలకి హడావుళ్ళకి జరగదురా, పని జరగదురా. మీరు పైన ఏదేదో చేస్తే పని జరగదు. ఏం జరగాలి ఇక్కడ? అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని. అంతే, ప్రార్థన ద్వారే దయ్యాలు పారిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఏ దయ్యం అన్నాడు యేసు ప్రభు అక్కడ? మోగవైన ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ఈ దయ్యాలు, అన్నిళ్లలోనూ ఉంటాయి. ప్రార్థనకి రండి, దయ్యాలు పారిపోతాయి. చెప్పండి గట్టిగా. ఏ దయ్యం? మోగవైన. కొన్ని చెవుడు దయ్యాలు ఉంటాయి ఇంట్లో, వాళ్ళ అమ్మ పిలిచినా వాళ్ళ నాన్న పిలిచినా వినపడినట్టు వెళ్ళిపోతాయి. తెలుసా ఏ దయ్యాలు? గట్టిగా చెప్పండి. కొన్ని మోగ దయ్యాలు ఉంటాయి. మీరు ఎంత మాట్లాడించాలని ప్రయత్నం చేయండి, అసలు మాట్లాడవు. మోగ దయ్యాలు ఎన్ని చెప్పు, 100 చెప్పు, ఆడేమనుకున్నాడో అదే చేస్తాడు, ఆమె ఏమనుకుందో అదే చేస్తుంది. తల్లి మాట తండ్రి మాట చెప్పండి వినరో. ఏ దయ్యాలు? నిన్ను ఏడిపిస్తున్న దయ్యాలు పారిపోవునుగాక. ఆమెన్. చెప్పమంటే చెప్తారు, మా కొడుకు మా మాట వినట్లేదండి, అదే చెవుడు దయ్యం. మా అమ్మాయి మా మాట వినట్లేదండి, ఎంత చెప్పినా వినట్లేదండి, చెవుడు దయ్యం, మోగ దయ్యం. విందో, మాట్లాడదో. ఈ 40 దినాల్లో అన్ని రకాలైన దయ్యాలు పారిపోవునుగాక. ఆమెన్. రండి ప్రార్థనకు వచ్చేయండి. మాట వినను కొడుకుని కొట్టకండి, మాట ఎండో. మాట వినను కూతురిని తిట్టకండి, మాట ఎండ్రో. కొడితే తిడితే పని జరగదు. మీరు ఏడాల్సింది ప్రభు సన్నిధిలో. ప్రభు నా కొడుకు ఇలా ఉన్నాడు, నా కూతురు ఎలాగుంది, నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలాగుంది, నా పరిస్థితి ఎలాగుంది. చెవిటి దయ్యం పనిచేస్తుంది, మోగ దయ్యం పనిచేస్తుంది, మాట వినను దయ్యం పనిచేస్తుంది, అల్లరి దయ్యం పనిచేస్తుంది. ఏ దయ్యమైనా సరే ఈ ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప విజయం అనుగ్రహించునుగాక, దురాత్మలను పారద్రోలింపచేయునుగాక. ఎఫెసీ పత్రికలు అందుకనే చెప్పాడు, మీరు పోరాడున్నది శరీరాలతో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మీరు పోరాడుతున్నారు గనుక చాలా జాగ్రత్తగా ఉండి. 18వ వచనంలో అంటాడు, 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రార్థన విజ్ఞాపన చేయటం మానకండి అంటాడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దురాత్మలను పారద్రోలుతుంది. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయం ముందు ఇంకా ఎవరైనా నిరాశతో, కన్నీటితో, వేదనతో, దుఃఖంతో నలిగిపోతుంటే సమస్యకు దాని పరిష్కారానికి మధ్యున్న దూరం అడుగున్నారన్నాడు ఒక దైవజనుడు. అడుగున్నారేంటి? అరికాలికి మోకాళ్ళకి మధ్యున్న దూరం అడుగున్నారా. నీకు సమస్య వచ్చినప్పుడు అడుగున్నారా వంచగలిగితే, మోకరించగలిగితే అక్కడే జవాబు ఉందన్నాడు భక్తుడు. స్తోత్రం చెప్పండి. కనుక మీరు సమాధానం రావడం లేదు. కారణం ఏంటంటే మోకరించడం లేదు, అడగడం లేదు, విజ్ఞాపన చేయట్లేదు, ఇంట్లో ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, సంఘంలో ప్రార్థన లేదు. కాలక్షేపానికి రాకండి మందిరానికి, ఏమేమో చూడటానికి రాకండి మందిరానికి. ఏది నిన్ను ఆకర్షించకూడదు, ప్రార్థన ఒకటి నిన్ను ఆకర్షించాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. కాసేపు వెళ్ళి కూర్చుందాం ఏసీలో. ఏసీ కోసం వస్తున్నావా? ఏసీ కోసం వస్తే పైన మాడిపోతావు. ఏసీ ఉండదు అక్కడ, వేపుడే. ఏసీ కోసం రావద్దు. పాటలు బాగుంటాయి, సంగీతం బాగుంటుంది, ఆరాధన బాగుంటుంది. వద్దు, టైంపాస్కి రావద్దు. ఏదో కొద్దిసేపు అయి చూద్దామని రాదు. ఏది నిన్ను ఆకర్షించకూడదు మందిరంలో, ఏది నిన్ను ఆకర్షించకూడదు. ప్రభు ఒక్కడే నిన్ను ఆకర్షించాలి. ప్రార్థనే నువ్వు ఆకర్షించబడే ఏకైక ఆయుధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మనుషులను చూడటానికి రావద్దు, ఏమండి, భక్తులను చూడటానికి రావద్దు, పాస్టర్ గారిని చూడటానికి రావద్దు, ఎవరినో చూడటానికి రావద్దు. నీ ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవడానికి రా, ఇంకా మోకాళ్ళ మీద పడడానికి రా, విజ్ఞాపన చేయడానికి రా, గోజాడడానికి రా, కనిపెట్టడానికి రా, దేవునికి దగ్గర అయిపోవడానికి రా, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరి మాట, మునిగిపోతున్న వారిని పైకి లేపేది ప్రార్థన. చెప్పండి, మునిగిపోతున్న వారిని పైకి లేపేది ప్రార్థన. తెలుసు మనకు సందర్భం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో
పేతురు యేసు ప్రభుని చూచి, నువ్వే అయితే నీళ్ళ మీద నడుచుకుంటా నీ దగ్గరికి వస్తాను ఆయన అన్నాడు. నడవమన్నాడు. చక్కగా సముద్రంలో అడుగులు వేసి నడిపించాడు. గాలి వచ్చిందంట. గాలిని చూశాడంట. పేతురు భయపడి మునిగిపోసాగాడు. యేసు వైపు చూసినోడు ఇక గాలి వైపు చూడటం ఎందుకండి? చూడకూడదు కదా. ఇదే చాలామంది చేసే తప్పు. నువ్వు నడవలేని చోట కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడో తెలుసా? ఆయన వైపు చూస్తున్నప్పుడు. సముద్రం నడవగలిగిన చోటేనా? ఎవరు నడవగలుగుతారా? నడవలేరు. కానీ నడిపించాడు యేసయ్య సముద్రం మీద పేతురుని. ఆమేన్. నీకు కూడా చెప్తున్నాను, కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను నడిపించగలిగిన వాడు. నువ్వు నడవలేని చోట కూడా దేవుడు నిన్ను నడిపించగలిగిన వాడు. ఎప్పుడు? ఆయన వైపు చూస్తూ నడిచినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పొర్రపాటున నీ శ్రమలు, నీ శోధనలు, నీ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు చూచి ఆయన వైపు నుండి ప్రక్కకు తిరిగావా, నీ దృష్టి మళ్లించావా, తప్పకుండా మునిగిపోతావు. మునిగిపోతావు, జాగ్రత్త. ఇప్పుడు మీరు చెప్తున్నారండి, అయ్యా ఎప్పుడో మునిగిపోయానండి, నా పరిస్థితులు ఎప్పుడో మునిగిపోయానండి, అప్పు బాధల్లో మునిగిపోయాను, ఆర్థిక సమస్యల్లో మునిగిపోయాను, కుటుంబ సమస్యల్లో మునిగిపోయాను, వ్యాధుల్లో మునిగిపోయాను, మునిగిపోతున్న పరిస్థితే నా జీవితంలో కనబడుతుంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇదేనా నీ ప్రశ్న? అయితే పేతురుకు పనిచేశాడు. సొంత ప్రయత్నం చేయలేదు. పేతురుకి ఇంకొక ఆప్షన్ ఉంది, ఈత కొట్టుకుంటూ రావడం. పేతురు గజా ఈతగాడు. ఒకసారి యేసు ప్రభువును చూచి దిగంబరగా ఉన్నాడన్న సంగతి తెలుసుకొని సముద్రంలో దూకేసి ఒడ్డు వరకు ఈత కొట్టుకుంటా వచ్చేసాడు. అప్పుడు రావచ్చు కదా మునిగిపోతున్నప్పుడు పేతురుకి ఆలోచన, ఈత కొట్టాలని అనుకోలేదు. ఎందుకో తెలుసా? యేసు వైపు చూస్తూ గాలి వైపు చూడటం నేను చేసిన మొదటి తప్పు. ఇప్పటికైనా సొంత ప్రయత్నం చేయకుండా యేసు మీద ఆధారపడదామని యేసు దగ్గరకు వచ్చాడు. ప్రభువా నన్ను రక్షించు అని చేతులు పైకెత్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చేతులు పైకెత్తిన పేతురు చేతులను యేసు ప్రభు విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? ఆయన శరణు కోరిన వారెవ్వరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును నా పేతురు చేయి పట్టుకున్నాడు, పైకి లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. ఆమె చెప్పడం సరిగట్టిగా. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. ఎక్కడ మునిగిపోతున్నావు? ఏ పరిస్థితిలో మునిగిపోతున్నావు? ఏ కన్నీటితో మునిగిపోతున్నావు? ఏ వేదన నిన్ను ముంచి వేస్తుంది? ఏ అప్పు బాధలు, ఏ ఆర్థిక సమస్యలు, ఏ కుటుంబ సమస్యలు, ఏ వ్యాధులు నిన్ను ముంచేస్తున్నాయి? ఏం కలవరపడకు. చేయి పైకెత్తి, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు, నన్ను కనికరించు, నన్ను కనికరించు. పేతురు తీసుకున్న సమర్పణ నీవు కూడా ప్రభు దగ్గర తీసుకోగలిగితే. ఏ గాలిని చూచావు? ఏ పరిస్థితులను చూస్తున్నావు? యేసు దగ్గర నుండి ఎక్కడ నీ దృష్టి మళ్ళింది? యేసు దగ్గర నుండి ఎక్కడ నీ ఆలోచన పక్కకు వెళ్ళింది? యేసు దగ్గర నుండి ఎక్కడ నీ తలంపులు, నీ ఉద్దేశాలు పక్కకి వెళ్ళిపోయినాయి? వాటి నుండి మరలా వెనక్కి వచ్చి, ప్రభువా అటు జోలికి వెళ్ళట్లేదయ్యా, మరలా నీ వైపే చూస్తున్నానయ్యా, నీ వైపే చూస్తున్నానయ్యా, నీ దగ్గరికే వచ్చేస్తున్నాను ప్రభు అని యేసు వైపు తిరిగి మరలా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించగలిగితే నమ్మదగిన దేవుడు. పేతురుని చేతులు పట్టుకుని పైకి లేవనెత్తినవాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను కూడా చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఇన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నీ ఓటమికి కారణం ఏంటో నీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరు కాదు, మనుషులు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ తోబుట్టువులు కాదు, నీ స్నేహితులు కాదు, ఎవరు కాదు. ఓటమికి కారణం నీవే. మోకరించాల్సిన రీతిగా ప్రభు దగ్గర మోకరించలేకపోతున్నావు. ప్రార్థించాల్సిన రీతిగా ప్రభు దగ్గర ప్రార్థించలేకపోతున్నావు. కనిపెట్టాల్సిన రీతిగా ప్రభు దగ్గర కనిపెట్టలేకపోతున్నావు. దేవుడు మరొక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. మోకరించండి, ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను ఇంకా నీ ప్రార్థనాత్మతో నింపి ఒక గొప్ప ప్రార్థన యోధుడిగా, ప్రార్థన వీరుడిగా చేయండి. ఏ రీతిగా యుద్ధాలను ప్రార్థన ద్వారా జయించిన రాజులు ఉన్నారో నా మీదకు వచ్చే శత్రు సైన్యాలు కూడా అలాగే జయించాలి ప్రభువా. నేను అలాగే జయించాలి. చెప్పండి, స్వరం తెరిచి మాట్లాడండి. దేవుని సన్నిధిని విజ్ఞాపన చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు మీతో మాట్లాడారు. మీరు ప్రభుతో మాట్లాడాల్సిన సమయం. నిరర్థకం చేయకండి సమయాన్ని. ఏ సమస్య ఉన్నా ఇప్పుడు నువ్వు చెప్పుకోవాల్సిన టైం ఇది.
నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో ప్రభుతో మాట్లాడాల్సిన సమయం. నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవ్వాల్సిన సమయం. నేను నిర్లక్ష్యం చేస్తున్నా ఆ ప్రార్థనా దినాలు బట్టి నన్ను క్షమించు ప్రభువా. ప్రార్థించగలిగి కూడా నేను ప్రార్థించలేకపోతున్నాను, నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ జీసస్. మాట్లాడండి. మీరు మాట్లాడే టైం ఇది. మీరు ప్రభుతో మాట్లాడే టైం ఇది. మీరు ప్రభుతో మాట్లాడే టైం. మాట్లాడండి స్వరం తెరిచి. మీ కుటుంబ పరిస్థితులు, మీ వ్యక్తిగత పరిస్థితులు, మీ పిల్లల పరిస్థితులు అన్నీ చెప్పండి ప్రభుతో. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, చెప్పాలి. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. స్వరమెత్తి ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యమో, ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట సాధ్యమో. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యమో, ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట సాధ్యమో. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యమో. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యమో. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యమో. ప్రార్థనలో వెనుగులాడితే పడిపోవుట సాధ్యమో. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా.
చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంత గొప్ప శబ్దముతో ప్రభును స్తుతించగలిగితే అంత స్తుతించండి. అలాగే స్వరమెత్తి చెప్పండి, యేసయ్యా నిర్లక్ష్యం చేసిన దినాలను బట్టి నన్ను క్షమించండి. నా ఇంటిలో కరువైన ప్రార్థనను బట్టి నన్ను క్షమించండి. నా వ్యక్తిగత జీవితంలో ఇదిగో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నందుకు నన్ను క్షమించండి యేసయ్యా. నీ సన్నిధిలో ఒక గొప్ప ప్రార్థన యోధుడిగా, ప్రార్థన పరురాలిగా నేను జీవించడానికి నీ ప్రార్థనాత్మతో నన్ను నింపండి ప్రభు. నీ ప్రార్థనాత్మతో నన్ను నింపండి ప్రభు. చెప్పండి స్వరమెత్తి, నీ ప్రార్థనాత్మతో నన్ను నింపండి యేసయ్యా. నీ ప్రార్థనాత్మతో నన్ను నింపండి నాయన. నీ కార్యాలు జరిగించండి ప్రభు. నీ కార్యాలు జరిగించండి. నీ కార్యాలు జరిగించండి. నీ కార్యాలు జరిగించండి ప్రభు. మమ్మల్ని ఒక ప్రార్థనా పరులుగా చేయండి. మా ఇంటిని ప్రార్థన ఇంటిగా మార్చండి అయ్యా. మా ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చండి ప్రభు. నన్ను ఒక ప్రార్థనా పరులుగా చేయండి. ఆత్మలో ప్రార్థించడం, ఎక్కడికి వెళ్ళినా నీ ప్రార్థనలోనైనా ఒక బలమైన యోధుడిగా, శూరుడిగా, వీరుడిగా నిలబడడానికి సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మా గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించువాడు అనే నామం కలిగిన దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆపత్కాలం మంది నువ్వు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజల కొరకు నువ్వు చేసిన ఘనమైన కార్యాల కోసం ప్రభా, ఈ రోజున నీ సేవకు నిలబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ప్రజల పక్షంగా నువ్వు కార్యాలు జరిగించడానికి నైనా భూమిని సైతం కంపింపజేసి చెరసాల పునాదులను అదరజేసి ప్రభా, ఇదిగో తండ్రి బంధకాల నుంచి విడుదల కలుగు చేసిన మా గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో మహాబలమైనటువంటి సైన్యమును కూడా ఎదిరించడానికి నాయనా, ఇదిగో నీ బిడ్డలకు మీరు ఇచ్చిన బలము కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, నీవే మాకు దిక్కని నీ పాదాలు పట్టుకున్న అనేక మంది రాజులకు విజయం ఇచ్చి నడిపించిన మా గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే బలహీనలను మీరు తాకి మీరు ముట్టి ప్రభా, మీరు ఇచ్చిన ఆరోగ్యాల కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొడ్రాలను కుమారులు సంతోషం గల తల్లులుగా మీరు చేసిన మా గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అనేక సూచక్రియలు మహత్కార్యాలు మీరు జరిగించిన గొప్ప దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా అట్టి ప్రార్థనా పరులుగా మీరు చేయమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మా జీవితాల్లో కూడా నూతన కార్యాలు మేము పొందుకోవడానికి ప్రభా, ఇదిగో నీ పక్షంగా మేము నిలబడి అనేక మందికి నాయన ఆశీర్వాదకరంగా ప్రభా, ఇదిగో ఈ లోకములు ఇంకా అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు గార్చడానికి ప్రభా, మాకు కూడా నీ కృపను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, సహాయం చేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు ప్రార్థన చేవారందరినీ నీవు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన లేఖనాలు సెలవిస్తుంటగా ప్రభా, ఐశ్వర్యవంతుడిగా మీరు మా మధ్యలో సంచారం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి నాయన. ఎవరెవరు దేనికోసం కనిపెట్టి విజ్ఞాపన చేస్తున్నారో, ఏమి జరగాలని ఆశపడుతున్నారో ప్రభా, ప్రతి వారి అవసరతలు అక్కర్తలను మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన తన ఆలయంలో నా మొర విని నాకు జవాబిచ్చాడని భక్తుడు సెలవిస్తున్నట్లుగా ప్రభువా, ఇదిగో బిడ్డల ప్రార్థనలు ఆలయంలో ఆలకించి అద్భుతాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని నీ కొరకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి నాయన. ఇదిగో ఇంతవరకు నీ వాక్యం ఇచ్చిన నీ దాసులు మీరు ఇంకొన్ని అభిషేకించి మీరు వాడుకోనండి ప్రభా. అభిషేక్ తండ్రిగా నీ సంఘాన్ని సంఘ బిడ్డలందరూ కూడా మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007,
వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008773733 మరియు 800877774444.